హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో సింపుల్‌గా కబోర్డ్స్ ఎట్లా సదురుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని ఈ వీడియోలో షేర్ చేస్తాను. వాచ్ చేసేయండి. ఎంత కబోర్డ్స్ ఉన్నా కానీ మనకు కావాల్సిన వస్తువు ఓపెన్ చేయగానే కనిపించకపోతే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! సో, నాకు అట్లానే ఉంటుందండి. సో, నేను నా దగ్గర ఉన్న కుర్తీసు, శారీసు అట్లాగే జీన్స్ ఇలాంటివి కొన్నైతే ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను. సో, ముందుగా మనకి స్పేస్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా గానీ బట్టలు సదురుకునేటప్పుడు మనం ఎక్కువ ఈజీగా పిక్ చేసుకునేవి మనకు అందే హైట్‌లో పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు నాకు అది అందే హైట్‌లో ఉన్న చోట నేను డైలీ వేర్ కుర్తీస్ అట్లాంటివైతే పెడతాను. ముందుగా ర్యాక్స్ నుంచి బట్టలన్నీ కూడా ఇట్లాగా తీసేసి, అక్కడ క్లీనింగ్ అయితే చేసి అప్పుడు ఆర్గనైజ్డ్‌గా పెడతాను. సో, ముందుగా నేను అమెజాన్‌లో రోల్స్ లాంటివి కొన్నానండి, ప్లాస్టిక్ మెటీరియల్‌వి. సో, ఆ రోల్స్ అయితే వేసేస్తాననమాట. అండ్ వుడ్ మీద డైరెక్ట్‌గా పెట్టేదానికంటే అలా షీట్స్ లాగా పెట్టి దానిపైన బట్టలు పెడితే మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఎందుకంటే వుడ్ కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది కదా! సో, ఇప్పుడు నేను కొన్న రోల్స్ వచ్చి కొంచెం గ్రిప్ ఉంటుందండి. ఒకవైపు సాఫ్ట్‌గా ఉంటుంది. ఇంకోవైపు గ్రిప్ ఉంటుందనమాట. అవి చాలా బాగున్నాయి. మనం పేపర్స్ కూడా వేసుకోవచ్చు. బట్ పేపర్స్ వేస్తే కొన్నాళ్ళకి అవి చినిగిపోతాయి. సో, లైఫ్ షెల్ఫ్ అనేది తక్కువ ఉంటుంది. బట్ మీరు ఇది ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మీకు లైఫ్ లాంగ్ అట్లానే ఉంటుందండి. చాలా బావుంది మెటీరియల్ అయితే. ఇన్ కేస్ మీకు ఈ లింక్ కావాలంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను కుర్తీస్ ఎట్లా మడతపెట్టాలో చూపిస్తాను. ఈజీగా ఉంటుందండి. ఐరన్ ఫోల్డ్ చేసుకుంటే మనకి స్పేస్ అనేది సేవ్ అవుతదనమాట. సో, ముందుగా కుర్తీని బ్యాక్ సైడ్ తిప్పుకొని నేను చూపించిన విధంగా అటు ఇటు ఫోల్డ్ చేసుకొని ఇస్త్రీ మడత అంటారు కదా! సో, అలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, జస్ట్ బ్యాక్ తిప్పి అండ్ మనకి హ్యాండ్ పార్ట్‌లో ఉన్నది కూడా ఇట్లా క్లోజ్డ్‌గా పెట్టేస్తే మనకి ఇస్త్రీ ప్యాటర్న్ అయితే వస్తుందనమాట. సో, ఇట్లా చేయటం వల్ల మనకి స్పేస్ అనేది చాలా సేవ్ అవుతుంది. ఇదే ప్యాటర్న్ సేమ్ మెన్స్ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్‌కి రెండిటికి యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మడత పెట్టడం వల్ల మనకి స్పేస్ సేవ్ అవుతుంది. అండ్ అట్లానే పిక్కింగ్‌కి కూడా చాలా ఈజీగా ఉంటుందండి తీసేటప్పుడు. మనం కుర్తీస్, ప్యాంట్స్ అండ్ అట్లాగే దుపట్టాస్ అన్నీ కూడా సెపరేట్‌గా పెట్టుకుంటే బెటర్ అనమాట. మనకి పికింగ్‌కి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఎక్కువ మిక్స్ అండ్ మ్యాచ్ వేస్తున్నాం కాబట్టి అన్నీ కలిపి పెట్టుకుంటే మనకి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కుర్తీస్ ఒక ఫోల్డింగ్ ఉంటుంది. దుపట్టాస్ ఒక ఫోల్డింగ్ ఉంటుంది. అట్లాగే ప్యాంట్స్ ఇంకో ఫోల్డింగ్ ఉంటుంది కదా! సో, అందుకని మనం అన్నీ కూడా మిక్సప్ చేయకుండా దేనికి దానికి సెపరేట్‌గా పెట్టుకున్నామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది పిక్ చేయడానికి. అండ్ ఆల్సో నీట్‌గా కూడా కనిపిస్తుందనమాట షెల్ఫ్స్. అండ్ ఆల్సో సీజనల్ వేర్‌గా కూడా కొన్ని నేను పెట్టుకుంటాననమాట ర్యాక్స్ ప్రకారంగా. సో, అది ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ కుర్తీస్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ దుపట్టాస్ పెట్టేశాను. అండ్ ఆల్సో మధ్యలో వచ్చి మనకి ప్యాంట్స్ అయితే పెట్టేశాననమాట. సో, ఇలా చేయడం వల్ల మనకి చూడండి ఎంత ఈజీగా అనిపిస్తుందో పిక్ చేయడానికి. సో, చూస్తున్నారా ఒక్కొక్కటిగా ఇంకా కుర్తీస్ అన్నీ మడత పెట్టేసుకొని, దుపట్టాస్ కూడా మడత పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనకి అంబ్రెల్లా కట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవైతే సెపరేట్‌గా పెట్టుకుంటా అండి. ఎందుకంటే అది వేరే ఫోల్డింగ్ ఉంటుంది. ప్లస్ ఎందుకు మనం ఎక్కువ యూజ్ చేయము అన్న వాటిని నేను ఇంకో ర్యాక్‌లో అయితే పెట్టేస్తాను. అండ్ ఆల్సో నా దగ్గర కొన్ని నైట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఎప్పుడైనా వాకింగ్‌కి వెళ్ళినప్పుడు యూజ్ చేసేవన్నీ సెపరేట్‌గా పెడతాను. అండ్ దానికి సంబంధించిన టీ షర్ట్స్, షర్ట్స్ ఏమైనా ఉంటే కూడా అదంతా ఒక రోలో పెట్టుకుంటాననమాట. సో, పైనంతా కుర్తీస్, దుపట్టాస్ వచ్చేసాయి. అండ్ కింద ర్యాక్‌లో వచ్చి ఇప్పుడు నేను ప్యాంట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ప్యాంట్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పట్టు చీరలు ఎలా పెట్టుకోవాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుందండి. నేను ఈ మధ్య డ్రై వాష్‌కి ఇచ్చి తీసుకొచ్చాననమాట. వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. వాళ్ళు చక్కగా డ్రై వాష్‌కి ఇచ్చినప్పుడు ఇలా కవర్స్‌లో మనకి పెట్టిస్తారు. మనం ఇలాగే డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇట్లాంటి ఆర్గనైజర్స్‌లో పెట్టేసేసి ఫోల్డింగ్ ఇదవ్వకుండా ఒక సైడ్‌కైతే పెట్టేసుకుంటాను. నేను ఇట్లాంటి ఆర్గనైజర్స్ ఒక 4, 5 అయితే తీసుకున్నానండి. దీంట్లో ఎక్కువ వాడని శారీసు లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ కొంచెం బరువువి ఉంటాయి కదా! హెవీ వెయిట్‌వి అలాంటివన్నీ ఇలాంటి ఆర్గనైజర్స్‌లో అయితే పెట్టేస్తాను. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి స్పేస్ అనేది బాగా సేవ్ అవుతుంది. అండ్ ఈ చిన్న పార్ట్‌లో చాలా శారీసు, లాంగ్ ఫ్రాక్స్ అయితే సెట్ అయిపోయాయండి. అందుకని నేను ఇట్లాంటి ఆర్గనైజ్ అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ చూస్తున్నారా ట్రాన్స్‌పరెంట్ ఏరియా నుంచి మనకి లోపల ఏ చీర ఉంది, ఏ ఫ్రాక్ ఉన్నది అన్నది మనకి క్లియర్‌గా తెలుస్తదనమాట. సో, ఇట్లాగా శారీస్‌కైతే ఇట్లాగా ప్రిఫర్ చేయండి. ఇది కబోర్డ్ ఉన్నా లేకపోయినా ఇట్లా పెట్టుకుంటే నీట్‌గా గూడా ఉంటుంది చూడటానికి. అండ్ బాగా కింద ర్యాక్‌లో
అన్‌యూజ్డ్ క్లోత్స్ అండ్ అట్లనే ఎవరైనా బ్లౌజ్ పీసెస్ ఇస్తారు కదండీ మనకి. అవన్నీ గూడా చిన్న చిన్న కవర్స్‌లో ఆర్ బ్యాగ్స్‌లో ఆర్గనైజ్డ్‌గా పెట్టేసేసి ఇంకా ఒక దాని మీద ఒకటి పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ మనం ఎక్కువ యూజ్ చేయలేనివి పెట్టుకోండి. ఎందుకంటే మనం వంగి తీసుకోవాలంటే ప్రతిసారి కష్టం అవుతుంది కాబట్టి. సో, అన్‌యూజ్డ్‌వి అయితే కింద పెట్టేసుకోండి. లేదు మనకి ఎప్పుడైనా మనకి మంత్లీ వన్స్ ఆర్ 2 మంత్స్‌కోసారి తీసేవి ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటివి పెట్టుకోండి. లేదంటే సీజనల్ వేర్ గూడా పెట్టుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు లెటస్ సే ఇప్పుడు సమ్మర్ సీజన్ అనుకోండి, మనకి వింటర్ అవసరం లేదు కదా! సో, వింటర్ కలెక్షన్ అంతా బాగా కింద ర్యాక్‌లో పెట్టేసుకొని, మనకు కావాల్సినప్పుడు పైన ర్యాక్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలనమాట. మనం సీజనల్ వైస్ కూడా మనం మన యూసేజ్‌ని బట్టి షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలనమాట ర్యాక్స్‌ని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పైన టాప్ దాంట్లో మొన్నెప్పుడో ఐప్యాడ్ బాక్స్ ఉంటే అట్లా పెట్టేసామనమాట. అప్పుడప్పుడు ఏదైనా అన్నెసెసరీ థింగ్స్ కూడా అట్లా లోపల తోస్తూ ఉంటాం గదా! సో, అదైతే తీసేసి ఇంకా పైనది ఆల్రెడీ నీట్‌గానే ఉంది. నేనది ఎక్కువ యూజ్ చేయనండి. ఓన్లీ వెకేషన్ పర్పస్ మీద జీన్స్ అండ్ టాప్స్, కుర్తీస్, స్వెటర్స్ ఇట్లాంటివి తీసుకున్నాననమాట. సో, అవి ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా అవి టాప్ ర్యాక్‌లో అయితే పెట్టేశాను. అండ్ ఫైనల్‌గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది చూడండి చక్కగా ఇందాక ఎట్లా ఉంది అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది. సో, మనం ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటే మనకి పికింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ టైం కూడా సేవ్ అవుతుందనమాట. అండ్ బాగా కింద ర్యాక్‌లో ఉన్నవి బట్టలన్నీ కూడా చిన్న చిన్న బ్యాగ్స్ కానీ, కవర్స్ కానీ పెట్టండి. ఎందుకంటే కింద ర్యాక్స్‌కి ఎప్పుడు బాగా డస్ట్ అయితే బాగా పట్టేస్తుంది. సో, ఇదండి. నెక్స్ట్ మనం రైట్ సైడ్ కబోర్డ్ కూడా ఆర్గనైజ్ చేసేద్దాము. సో, రైట్ సైడ్ కూడా కొంచెం అన్నీ గూడా మనం ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు శారీస్ అవి ఏమైనా వన్ టైమ్ యూసేజ్ అలాంటివి ఉంటాయి గదా! సో, అలాంటియన్నీ పెట్టేస్తూ ఉంటాననమాట. సో, అవన్నీ గూడా ఇప్పుడు తీసి ఆర్గనైజ్డ్‌గా పెట్టాలి. మనం ఇన్నర్స్‌కైతే ఖచ్చితంగా ఆర్గనైజర్స్ కొనుక్కుంటే బెటరండి. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులకి ఇలాగ ఆర్గనైజర్స్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ ఆర్గనైజర్స్ అన్నీ గూడా అమెజాన్‌లో అయితే పర్చేస్ చేశానండి. ఎవరికైనా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అండ్ నేనిది పర్చేస్ చేసి కూడా 1 ½ ఇయర్ అయితే అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. సో, నెక్స్ట్ అండర్ గార్మెంట్స్‌కి ఇంకో టైప్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నానండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుందనమాట. మనం బట్టలు మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోనే పెట్టుకోండి ఆర్గనైజర్స్‌లో. మళ్ళీ మనం బద్ధకించి మళ్ళా నార్మల్‌గా పెట్టుకుంటే మళ్ళా మనం వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తది. సో, ఎప్పటికప్పుడు మనం ఇలా ఆర్గనైజర్‌తో పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బ్లౌజెస్ డైలీ వేర్ శారీస్‌వి గానీ, లేకపోతే ఫంక్షన్ వేర్ శారీస్ కానీ, బ్లౌజెస్ అన్నీ కూడా ఒక చోటైతే పెట్టేసుకుంటాను. సో, బ్లౌజెస్ ఎందుకు ఇట్లాగా సెపరేట్‌గా పెడతానంటే, మనకి వర్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయి గదా! సో, వర్క్ బ్లౌజెస్ శారీస్‌తో మిక్సప్ చేస్తే దానికున్న మనకి ఏవైనా పట్టేసిన లాంటివి ఉన్నాయనుకోండి, కుందన్స్ అలాంటివి అవన్నీ కూడా చీరకు అతుక్కుంటూ ఉంటుంది. సో, అందుకనే వర్క్ బ్లౌజెస్ అన్నీ, నార్మల్ బ్లౌజెస్ అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేస్తా. అండ్ ఇప్పుడు నేను చూపిచ్చేవి కొంచెం డైలీ వేర్ అండ్ చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్‌కి అట్లాంటివి యూజ్ చేసేవండి. సో, ఇవైతే ఒక చోట పెట్టేసుకుంటాను. సో, ఇన్నర్స్ ఇందాక ఆర్గనైజ్ చేశాం కదండీ! అదైతే అందే హైట్‌లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే డైలీ యూసేజ్ ఉంటుంది గాబట్టి. నెక్స్ట్ స్మెల్ రాకుండా ఇలాగా నాప్థలిన్ బాల్స్ అదేనండి తెలుగులో కలరా ఉండలంటారు. అవి కూడా అక్కడక్కడ వేసేస్తాననమాట. మనం ఓపెన్ జేసి వేస్తే బెటరండి. కవర్‌లో అట్లా ఉంచితే కంటే గూడా మీరు ప్యాక్ ఓపెన్ జేసి అక్కడక్కడ వేస్తే మీకు మంచి స్మెల్ అయితే వస్తుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. సో, అందరూ లైక్ చేస్తున్నారు గానీ బట్ కామెంట్ అయితే చేయట్లేదు. ప్లీజ్ కామెంట్. అప్పుడే మన ఛానల్ రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్. ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. బాయ్ బాయ్.